హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీకు అందరికీ గుర్తుంది కావచ్చు, చాలా రోజుల క్రితం చాలా కష్టపడ్డ తర్వాత మా దగ్గర ఉన్న రెడ్ కలర్ కార్ ఏదైతే ఉందో దాన్ని భూమి లోపల పాతి పెట్టినాము. ఈ రోజు ఈ వీడియోలో ఒక క్రేజియస్ట్ థింగ్ అయితే వేయబోతున్నాము. అది వచ్చేసి ఏంటి అంటే, భూమి లోపల పాతి పెట్టిన మన కార్ దగ్గరికి ఒక సీక్రెట్ టనల్ అయితే తయారు చేయబోతున్నాము. అది వచ్చేసి అండర్ గ్రౌండ్లో నుంచే ఉంటుంది. సో దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు కార్ ఎట్లుంది, ఏం కథ మొత్తం కూడా మనమైతే ఈరోజు అండర్ గ్రౌండ్లో అయితే చూడబోతున్నాము. వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎండ ఘోరంగా కొడుతుంది. సో ఈ ఎండకు మనం తట్టుకొని బతకాలంటే ఖచ్చితంగా దాని లోపల గుంత తవ్వేటప్పుడు ఎండలో క్యాప్స్ అయితే పెట్టుకుంటున్నాము. ఇది ర్యాండమ్గా పెట్టుకుంటున్నాము. పోయి ఇక కలుగుదాం. ఇక పోతున్నాం 100 రోజుల పనికి అయితే పోతున్నాం. గవర్నమెంట్ జాబ్. మీకు అందరికీ గుర్తుంది కావచ్చు, ఇక్కడనే మనం వచ్చేసి కార్ని అయితే పెట్టినాం భూమి లోపల. సో ఇప్పుడు వచ్చేసి దానికి మనం సీక్రెట్ టనల్ని ఇక్కడనే తయారైతే చేయబోతున్నాం. అరే ఫ్రంట్కి పోయినామనుకో పెద్ద చేయవలసి వస్తుంది, పోలేం. బ్యాక్ నుంచి తీసుకున్నాం అనుకో, బ్యాక్ డిక్కీ డోర్ ఉంది కదా, దానికి లోపడి పోవచ్చు మనం. సో బ్యాక్ డోర్ లోకి పోనీకి అయితే ట్రై చేస్తాం, చూద్దాం ఎట్లుంటది ఏం కథ అని చెప్పి. సో మస్తు మంది కరువు పని వాళ్ళు, కూలోళ్ళు. సో ఫటాఫట్ గుంత అయితే ఒక గంట సేపు ఉంటది. అరే బాబాయ్ కొబ్బరికాయ కొట్టావంటరా. నాకు ఏమనిపిస్తుంది అంటే మొత్తం కుంగిపోయి సైడ్ కింద పడుతుంది కొబ్బరికాయ. లెట్స్ స్టార్ట్ దిస్ వర్క్. నువ్వు కూడా పొక్క. అరే ఇది అదేనా పొక్క? ఇప్పుడు మనం పొక్క బయట చదువుతున్నామా? ఎండింగ్ ఏది? ఎండింగ్ ఏదైనా గిడ చదవాలి మనం. అంటే ఒక పక్కన దేవుడు కారు బయట తీస్తా అనుకుంటున్నా. కారు కాదు తీసేది, కారు డిక్లో పోవాలి మనం. చలో మొత్తం దోకరే తాజా కొంచెం కొంచెం. చలో ప్రిపరేషన్ అయితే ఇది డబల్ ఇది పని అంటే ఇది పని పథకం అంటే ఇది పని కావాలంటే ఇది. పని తప్పించుకోగా కారీలు ఎంత లోతు పెట్టాం రా రోజు? మస్తు లోతుంది కదా. అంత గిట్టి ఉంటే మరి జారిపోతుంది. అనేది కూడా మనగాలే. ఆగుతుందిలే మరి. మేము ఏం చేస్తున్నాం అంటే మిస్టేక్, ఇది ఎడ్జ్కు తవ్వుతున్నాం. గీడ మనం తీయవలసింది గీడ చేసింది మనం. మట్టి తీసుకుంటే గిడికి ఎండింగ్ గీడ దాకా బరాబర్ ప్లేస్ ఇది. పొక్కలు పెట్టినప్పుడు మీదనే ఉన్నట్టు అనిపించింది. ఇవాళ ఎంత దూరం అవుతున్నాయి కన్నడ కూడా కనబడతలేదు. పెట్టినరోజు తీసిండు. అనిపిస్తుంది పెట్టినరోజు తీసి అమ్మకొచ్చిన. ఏదేమైనా ఎంత లోపల ఉన్న పొక్క చూసిన కార్ బయటకి తీసుడే. కార్ బయట కార్ని కాదు, దాని లోపలికి పోవడే. రాత్రి ఇప్పుడు అమ్మినావా మరి తెలియకుండా? కార్ బయట ఇస్తాడు అంటే మనకు కనబడతాడు లోపలికి పోయి. తీయచ్చు. మన కార్ అయితే కనబడ్డదాగో కనబడుతుందా? ఏంటి రోజు
కాదు నిధి నిధి బంగారు పెట్టే కాదు మన గలపెట్టి ఉంటుంది చూడగో గలపెట్టినే తాతొత్తుండు ఇలా ఉండి కనబడదని చెప్తాం. ఉండి లెక్కలు ఉన్నాయి కదా, ఉండి కనబడదని ఉరికిరా ఏమో కనబడ్డది. పొక్క ఎత్తుంటే ఏమో కనబడ్డది. కుందేలు కాదు. దా 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 ఉండి ఉండి పైసలది మిషన్ పెట్టినాం కుయ్యి ఉర్రింది ఉర్రిందని ఆయనతో ఏం చేసినా తవ్వుతున్నాం అలా ఇట్లా మరి నీకు తెలుసుగా పాత ముసలి పైసలు కప్పిర్రు నేను చూసినా మళ్ళీ ఇప్పుడు ఓడుతుండ్రు. ఇది అది అది ఏందో అలా వేసారు వేసుకో ఉన్నది ఉన్నది మరి పైసలు లేవా నాగడ అలా 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 పెట్టి మన కప్పిర్రు అంతా అంతా కాదు కానీ 2 రూపాయలు తీసుకొచ్చినావు దావుతో ఆట తీసుకుందాం ఎందుకు కోసుకోరి పైసలు నేను ఎందుకు ఇస్తా నేను ఎందుకు ఇస్తా మేము ఎవరి దగ్గర ఎక్కువ రూపాయలు ఉంటే కాదు మన దోస్తానికి అంతే చెప్పు మన ఫోన్ చేయరు ఆడనా అక్కడ పైసలు ఏ మా దోస్తు అట్లా ఇలాను నేను చేసినప్పుడు రాత్రి తాతర్ కిడ్నాప్ చేసిన పైసలు ఎంతమంది రాత్రి నేను కిడ్నాప్ చేసుడే రాత్రి కాదు ఎంతమంది ఎంతో వచ్చినా కానీ నన్ను ఏం చేయలేరు. ఏదనుకుంటారు మీరు అన్ని చేస్తాం మేము అన్ని చేస్తాం మేము కిడ్నాప్ చేస్తాం. ఇంతమంది మీరు ఒక 50 మంది రాదు ఒక 50 మంది రాదు అన్ని అన్ని వస్తాయి మనకు. నువ్వు చూడలే ఇంకా అలా వీడియోలో చూడిపోవాలా మొన్న అప్పుడు చూసా పట్టు గింత పెన్ను ఆడబెట్టిండ్రు ఆడబెట్టిండు ఇంకా సిగరెట్ జోబ్ పైసలు
పోతున్నావు మరి ఎటు పోతున్నావు? మల్లరాడిగా బాయ్ తాత. బాయ్ బాయ్ బాయ్. ఆ డిక్కి మొత్తం తీయాలిగా. తీయాలి మరి, ఇదంతా తవ్వాలి. అవసరం లేదు. కార్ లేపం ఆ గ్లాస్ వాళ్ళకే పోయింది, చక్క లోపల దొరుకుతాయి మట్టి. మెట్ల లెక్కలు లేవాలి, మెట్ల లెక్కలు అవసరం లేదు, దుంకుడే డైరెక్ట్ నిచ్చెన ఉన్నా ఆల్రెడీ. ఇది అంతా అవుతావా? ఇది ఇంత గట్టిగా ఉంది, జేసీబీ తోట రాలేదు. ఈతకి పని చేస్తుంది. భూమి మీద పడతాడు. మట్టి అంతా ఇగో గీడి దాకా తీయాలి. అక్కడ దిక్కు తీయాలి. మట్టి తీసినాక లోపల పోతుంది, అప్పుడు లోపల మట్టి అంతా తీయాలి. ఇక్కడ దిక్కు ఇంకా అటు పోవాలి. గీత పెట్టిన కట్టి తీయాలి. చివరి దాకా ఒక ప్రాజెక్ట్ పైన అయితే వర్క్ చేసినాము. దీంతో పాటుగా అది ఫెయిల్ అయింది, మళ్ళీ సక్సెస్ అయింది. షెవ్లో వాటర్ మీద అంజేతాడు పోయి అవి వేపించుకొచ్చుకున్నాడు డ్రాప్స్. మళ్ళీ తడగొట్టింది ఒక్కసారి దుంకంగానే. ఇప్పుడు వచ్చేసి ఇదైతే స్టార్ట్ చేస్తున్నాం. కార్ వెళ్ళింది కానీ కారు లోపలికి పోతే అయిపోయా. కారు లోపలికి పోరాదు, కారు లోపలికి పోరాదు. ఎందుకు పోరాదు? అంత మట్టి ఉంది లోపల కూడా. మట్టి గుంజాలి. కాజను పంపిద్దాం లోపల. తీసుకుంటే లోపలికి. వాడు ఒక్కడైతే పడతాడు. గ్యాప్ ఉందా బాబాయ్? ఇలా గ్యాప్ ఉందా? నిండిందా మొత్తం? నిండా మట్టి బాగా పడ్డది కదా. ఎంత మట్టి పడ్డది చూడర్రి. ఈ వెయిట్ కి కార్ మొత్తం అప్పలెక్క అయిందేమో అనుకున్నాము, కాకపోతే మంచిగా ఉన్నది. దీనికి గ్యాప్ ఉంది ఏమో చూడాలి. మస్తు గ్యాప్ ఉంది. ఇలా టాప్ కనబడుతుంది. ఈ లోపల ఉన్న మట్టి మొత్తం వెళ్ళాలి. ఇక బాగుందా లోపల మట్టి? భయం లేదు, గ్యాప్ ఉంది. ఇగో కిందికి తీసుకోవాలి. జోకినరా ఇప్పుడు ఆ. కూడా పడతాడట పక్కన మాట్లాడుకోవాలి. లోపలికి వెళ్ళాడు. ఎడమ చేతులు మట్టి అయిపోయిందా? కుటుంబ పడరే ఆయనతో కొలవాలి. పైన చల్లే నేను కూడా వస్తున్నా సోపర్. ఇవన్నాక ఊళ్ళని ఇప్పుడే కూలుతుంది. లోపలికి పోరా. కొంచెం మట్టి తీస్తే లోపడి పోతానా? కొంచెం మనం దాన్ని లోపలికి పోవాలి. కార్ లోపలికి డైరెక్ట్ ఇట్లా దిగిపోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ లోపలికి అయితే వెళ్తున్నాము. మొత్తం ఎట్లా ఉడుకుతుందంటే ఘోరం అంటే ఘోరం ఉడకపోతుంది. జర్ర బాబాయ్ గుండు జర్ర. ఇద్దరికి ఘోరా ఒకటేసారి ఉండొచ్చు. ఎందుకు భయపడుతున్నాం బాబాయ్? ఉడుకుతుంది, ఘోరంగా అంటే ఘోరంగా ఉడుకుతుంది. ఎర్ర వీడు హలో మైండ్స్. హలో మైండ్స్. కొద్దిగా మనం సెటప్ చేసుకున్నాం అనుకో, అండర్ గ్రౌండ్ కేవ్ రెడీ అయినట్టే. ఇక ఇంకొంచెం టైం పడుతుంది కొద్దిగా, ఇంకొక 1 hour 2 hours అట్లా కష్టపడాలి. ఇంకో 2 hours లోపల ఎట్లయితుంది అంటే ఇది మొత్తం కూడా మట్టి అంతా తీసేస్తే సేమ్ టు సేమ్ మనకు అండర్ గ్రౌండ్ కేవ్ లెక్క తయారవుతుంది. ఇక దీని లోపలికి వెళ్ళిపోవచ్చు. బొగ్గు కూడా గిట్ల అవుతారు కావచ్చు. మస్తు ఇబ్బంది అవుతుంది. లైక్ అయితే ఖచ్చితంగా చేయాలి. మేము వద్దొద్దంటే ఇగో జాంబీగాడు కామన్ లోపలికి పోయింది. ఇగో ఏమన్నా అంటే మా పేరు అంటున్నాడు, మాకే సంబంధం లేదు. జాంబీగాడు మేమైతే ఏమంటలేం. మట్టి తిత్తా అని చెప్పేసి వీడియో వేయండి లోపలికి. బయటకు వస్తాడు. అబ్బా మీరే మళ్ళీ అయితే ఘోరంగా భయపడ్డాడు గైస్. ఇంటికి చిన్న కొడుకు ఎగబడ్డాడు. ఏమున్నాడు ఇక అయిపోయింది. ఇందాక అద్దం మళ్ళీ అద్దం మళ్ళీ మన పారతో ఇట్లా తీసిన కొద్దీ మొత్తం కూలుతుంది. అది మొత్తం ఇట్లా డొప్పలెక్క అయింది. అది దాన్ని తీసిన కొద్దీ మొత్తం ఇట్లా కూలుతుంది. ఇక్కడికి ఆపేసి కట్టెలు పెడదామని చూస్తున్నాం. ఇంత చేద్దాకా వాళ్ళు ఉండే. ఇప్పుడైతే నేను వచ్చినాను, నేను బాబా మళ్ళీ వచ్చినాను. ఈ జర్ర అయితే ఊరుతున్నాట.
భయం అవుతుంది మీరు చూస్తే కూలుతుండే కాదు కూలుతుంది. కూలుతుందా? బాబాయ్ వద్దు అరే అక్కడ తీసుకుంటారు కట్టే ఇట్లా ఆ కట్టే ఉన్న కట్టే తీసుకురా కడేసింది కడేయమని చెప్పనా భయం అవుతుంది. ఇంత ఇంత మనలు తవ్వినా కొద్దీ అదేమవుతుందంటే ముంగటి ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా కిందికి కూలుతుంది. దాని గురించి ఒక 4 కట్టెలు సపోర్ట్లు అయితే తీసుకున్నా, అయినా కానీ అది ఆగుతుంది, మట్టి మొత్తం కిందికి కూలుతుంది. కూలినా సరే ఇంత మనం ఏదైతే ఉందో ఇంతవరకే తీసుకుంటాం. ఇక్కడ దిక్కు అక్కడ మొత్తం విడిచిపెట్టి ఇవే దిక్కుతున్నాయి. గ్లాస్ మొత్తం మొత్తం బలిపోయింది గ్లాస్, అది బయటికి వచ్చింది. ఈరోజు వచ్చేసి గాయస్ డే 2లో ఏం చేస్తున్నాం అంటే లోపల మొత్తం క్లీన్ అయితే చేసినాం, అంతా లోపలికి అయితే పోతున్నాం. ఈరోజు నైట్ మొత్తం దానినే సర్వైవ్ అయితే అయిదామని ప్లాన్ అయితే చేసినాము. సో ఇప్పుడు లోపలికి పోతున్నాం. పారా బాబాయ్. ఇప్పుడు ఐటమ్స్ అన్ని పోయినాయా? లైట్లు బిట్లు అన్ని పోయినాయా? ఫ్యాన్ సెటప్ అయిందా? చాలా అన్ని చెక్ లిస్ట్ అన్నట్టు ఇవాళ చేసినాం అదే. సో ఇప్పుడు వచ్చేసి లోపలికి అయితే పోతున్నాం. డైరెక్ట్ గుడి మీద దుంకు. పొట్టు ఆకలుంది. బాగులకు షాప్ వచ్చిందని పోతే మొత్తం నాణ్యం కానీ షాప్ అనేది దొరకలేదు. సో ఎనీవే వితౌట్ షాప్ పోతున్నాం. ఒకవేళ షాప్ దొరుకుంటే ఇలా గోలికి దుంటుంది మంచిగా. పొట్టు ఆకలుంది. సో ఇప్పుడు వచ్చేసి లోపలికి అయితే పోతున్నాం. మార్నింగ్ దాకా లోపలనే సర్వైవ్ అయితే కావాలి. ఫ్యాన్ వేసుట కొంచెం సేఫ్ ఉంది కానీ లేకపోతున్నా నెట్వర్క్ వస్తుందా ఇక్కడ? మనము కారు పెట్టిన రోజు ఏమైందంటే ఆ అద్దం ఉంది ఆ ఫ్రంట్ సైడ్ అదంతా పలిగిపోయి మొత్తం బెండ్ అయింది. మీరు చూడొచ్చు. మనం దీన్ని 3 months తర్వాత బయటకు తీస్తాం కదా, అప్పుడు మీకు తెలుస్తుంది అది ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. పలిపోయిన గ్లాస్ కానీ ఘోరంగా ఉంది. ఇలా ఉడకపోతే మాత్రం మొషం అయితే లేదు. బట్ ఎనీవే ఎట్లున్నా కానీ మార్నింగ్ దాకా ఖచ్చితంగా సర్వైవ్ అయితే కావాలి. ఇదే కార్లా ఇప్పుడు ఒకవేళ మీద మట్టి మొత్తం ఒక్కసారి తప్పుకుని కూలితే బాయ్ బాయ్. గోళం సిచ్యువేషన్ అయితే ఉడకపోతే మాత్రం విషయం అయితే లేదు. మెయిన్ గా దేని గురించి భయం అవుతుందంటే ఇక్కడ దిక్కున్న మట్టి రాలుతా ఉంది, దాని గురించి భయం అవుతుంది. మట్టి సైడ్ నుంచి కింద పడే ఛాన్స్ ఉంది, ముంగటి నుంచి కింద పడే ఛాన్స్ ఉంది, పైన ఇది ఉంది కదా ఇది కూడా కూలే ఛాన్స్ అవుతుంది. రాకేష్ గారు మొత్తం పోయి లోపల కూర్చుండు. ఒకవేళ ఏమైనా అయిందనుకో బయటకు రాలేవు, అంత ఫాస్ట్ రియాక్షన్ రాలేదు. ఫ్లిప్ కానీ చాలా అంటే చాలా రిస్కీ వీడియో గైస్. ఒకసారి మీరు చూడర్రి. మేము భూమి లోపల ఇంత డెప్త్ల కార్ని పాతి పెట్టాం, నెట్వర్క్ కూడా వస్తలేదు. దీంట్లో రేపు మార్నింగ్ దాకా సర్వైవ్ అయితే కాబోతున్నాం. ఉడకపోతే మాత్రం తక్కువ లేదు, ఘోరంగా అంటే ఘోరంగా ఉడకపోతుంది. ఇలా ఇది గుండుకు ఏర్పడుతుంది దిగవచ్చు అంతగానో. చెమటలు వచ్చినాయి మొత్తం. కడిదిక్కు కారు మొత్తం మట్టి లాక్కుంది. జర అని తలకేది మొత్తం మట్టి లాక్కుంది. అడిదిక్కు ఇక్కడ సైడు ఇది మట్టి కారు. ఇటు మిస్సులో మనం భయం అవుతుంది. గట్టి ఉరిగినాం అనుకో కింద పడుతుంది మట్టి అంతా మీద పడ్డది అనుకో అబ్బో కథమే. ఇక ఏం చేయరాదు ఇలా. అసలు చెప్పండి అంటే నాకు దీంట్లో ఏం భయం అయితే లేదు. కానీ మనం వాటర్ తయారు చేసినామా అండర్ వాటర్, అవును దాంట్లో పోతే నాకు ఘోరంగా భయం అవుతుంది. ఎందుకో ఏమో నాకు అర్థం అవుతుంది. వాటర్ మీరు అందరు మంచిగా ఉంటారు, ఎంజాయ్ చేసుకుంటారు, కానీ నాకు అలా పోతే మస్తు అంటే మస్తు భయం అవుతుంది. అలా పోతే అలా మంచి అనిపిస్తుంది, నీళ్ళలో భయం అవుతుంది. ఎందుకు అలా ఇట్లా వాడితే అలా మెయిన్ ప్రాబ్లం ఏంది మనకి జింగడి నువ్వుగా వస్తూనే ఉంటాడు. ఏ పడేది ఉంటే ఫస్టే వాడు. ఎందుకంటే నేను ఇలా వచ్చి లైట్ కొట్టినా ఫస్ట్ దీంట్లో ఉన్న మట్టికి టాప్ ఆడనే ఆడాలి. అంటే దీని మీద ఆగింది అన్నట్టు. ఇది కూడా కాదు, దీని మీద ఇంకోటి రేకు ఉంటుంది, దాని మీద ఆపింది అది. మళ్ళీ గివ్ స్ట్రాంగ్ ఉన్నాయి, గివ్ బాడీ. ఆల్రెడీ ఒక రోజు ఆపింది కాబట్టి ఇంకా ఇంకో రోజు కూడా మా ఆపుతుంది. కప్పు వచ్చిందిరా ఆగో ఎర్రా ఇంకేంది తింటావుగా బాబాయ్ తింటాడు అవన్నీ. గాలి పడుతున్నారా పోనీ షేడ్ అడుగుతాం అలా దాన్ని ముట్టుకున్నాడు అయిపోయింది. నోట్లో పెట్టి తీసుకొచ్చి గిఫ్ట్ మరదల్లా సరసాలు. రాంగ్ ప్లేస్ కూర్చున్నావు, అటు కూర్చోవాలి నేను. ఇప్పుడు వచ్చేసి గైస్ ఫ్రూటీ అయితే తాగుతున్నాము. దీని లోపల సిచ్యువేషన్ వచ్చేసి ఎట్లుందంటే మేము అండర్ గ్రౌండ్ బంకర్లు ఉంటాం కదా అప్పుడప్పుడు సేమ్ అట్నే ఉంది, కాకపోతే ఉడకపోతే ఎక్కువ ఉంది. ఇలా అండర్ గ్రౌండ్ బంకర్ అనే ఉన్నాం 50 hours. కాకపోతే దీంట్లో అంత రిస్క్ అలా లేదు, ఇలా బాగా రిస్క్.
పైన సైడ్లకి ఎటు చూసినా బాగానే జాగ్రత్త ఉన్నా అందుకని అసక్ ఏమైనా నైట్ ఇట్లా ఇప్పటి మిల్కతోటి ఉన్నాం నైట్ పండుకున్నట్టే అట్లా మీద పడ్డదానికి మెయిన్ ఏంటంటే దీని పైకి ఎవరు రావద్దు, దీని పైకి ఎవరు వచ్చారా అంటే మట్టి పడుతుంది కొద్దిగా. సో అట్లా కాకుంటే ఆపాలి మ్యాక్సిమం. నువ్వు గిట్ట అరుగుతున్నాయి కొంచెం రాలుతుంది భయమే రావాలి. ఏం కాదు అని ఉన్నారా మీకు? అదే భయం వస్తుంది దూరని అదే మెల్లమెల్ల ఆరుతున్నకి గిలకిలు ఏం కాదు, మీరు ఏం టెన్షన్ పడకు. ఇది కూలంగా నువ్వు ఊరుకో, నేను వస్తా బాబాయ్ ఇటయ్యా. అంత ఛాన్స్ అని మొక్కని పోను పోతే ట్రై చేద్దాం మరి, స్వీట్ని తీసుకొని పోతా. ట్రై చేద్దామా? బాగుతుంది కదా ఎర్జు నాకు గుండు పలుకుతుంది. 1 2 బయటకి ఎందుకు పోవడం అయినా తెల్లరదాకా ఉండాలి ఇక. ఒకవేళ బాగా మట్టి పడి ఇదంతా కూలి అట్లేదని అయితే పోదాం. అట్లా అయితే ఒకవేళ ఉందనుకో మంచిగా ఉందాం. ఇంతగానో సెటప్ వేసినా కట్టెలు ఒకటి కూడా పడకుండా పడితే ఇక వేస్తే ఇక కట్ట తీరిపోతే ఇక అవన్నీ నీకే వస్తాయి ఇక. ఇట్లా వెళ్ళిపోయినాయి అనుకో ఇరిసి చిన్న మేరేయా మేరేయా అని ఇన్ని ఇరిసి పెడతా ఒకటి దుఃఖం అది. దీంట్లో నాకు గుండు తాకింది కానీ డ్రైవర్ కాడ ఇట్లా స్పీడ్ మీటర్ ఉంటుంది కదా అది. అదేనా అదే మాకు గిజ్జుడు ఇక హ్యాండ్ బ్రేక్ నీకు తెలుతలేదు ఇది తీయకురా వారే. లేదు అద్దం ఇది హ్యాండ్ బ్రేక్. అయ్యో అద్దం ఇది దయ్యం. ఇది దయ్యం ఇది దయ్యం అద్దం అందం చూసుకుంటుంది దయ్యం అమ్మ. చాలా సేపటి నుంచి దీంట్లో బోర్ అయితే అవుతున్నాం. ఏం చేయను అర్థమవుతుంది. కార బుక్కినాం, కూల్ డ్రింక్స్ తాగినాము, ఇప్పుడు రాక్ పేపర్ సీజర్ అయితే ఆడుతున్నాము. దొరికినట్టు చంపడే ఇక గుండు పలగాలి. ఇంకా మళ్ళీ రాక్ పేపర్ సీజరా బరాబర్ వస్తున్నాడు ఇక్కడ మీరు ఒకసారి ఏమో కొట్టా కొట్లాడుకుంటారు. చెల్కు రాక్ పేపర్ సీజర్ కొట్టాడు. రాక్ పేపర్ సీజర్ అబ్బా వంగాలి తప్పలే మొత్తం. రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ బాగా గట్టి కొడుతున్నాడు. రాక్ పేపర్ సీజర్ ఇద్దరం ఒకటి చాలా కొట్టాలి. ఇది కొట్టి 3 2 1 మమ్మీ అటో రాక్ పేపర్ సీజర్. ఏమేది రాక్ పేపర్ సీజర్ ట్రయాంగిల్ నన్ను కొట్టు. నన్ను ఫస్ట్ నువ్వు వచ్చే వాడే కొట్టి నువ్వు. రాక్ పేపర్ సీజర్ మీద రాక్షసి కింద రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్. ఇట్లా ఈ డ్రాయింగ్ కట్టు అబ్బా నాకు వెలుగుట్టు గట్టి కొట్టాడు, నాకు సంబంధం లేదు. రాక్ పేపర్ సీజర్ ఇద్దరు దొరికిరు. వంగు లాస్ట్ టైం లాస్ట్ డే రాక్ పేపర్ సీజర్ సారీ వద్దు ఇక. ఉడకపోతే చచ్చిపోయేటట్టున్నాం. Don't you ever down, 'cause we got it covered. Everyone here knows what's on your mind. Don't you ever down, 'cause we got it covered. So let it out, just let it out. And even if it rains,
ఇప్పుడు వచ్చేసి గాయస్ ఒక డైలాగ్ అయితే చెప్తున్నాము. డైలాగ్ వచ్చేసి ఏంటంటే మస్తు అంటే మస్తు ఫేమస్. ఓకే ఫస్ట్ నీదే డైలాగ్. ఒక నెల ఊపింది ఇన్స్టాగ్రామ్ ఇట్లా. ఇంకా వస్తున్నాయి నువ్వు ఏనా బజార్ రా లాస్ట్ వానికి వచ్చినాక 3 కొడతాడా నువ్వు వానికి వచ్చినాక అంటున్నా 3 ఓన్లీ జస్ట్ నార్మల్ ఫస్ట్ రిహార్సల్స్ 3 చిన్నగా జస్ట్ నార్మల్ ఇట్లా 2 బజార్ దానా అన్నట్ట బజార్ దానా ఊరక్క నువ్వు నిజంగా ఫీల్ కాదు 3 2 1 బజార్ దానా రే రీటేక్ టేక్ 1 స్టార్ట్. ఉస్సే బజార్ దానా నీ నాన్న మా నాన్న చా ఉస్సే గగన్ గగనా ఏమంటారు మూవీలా హీరోని అంటది అట్లా. నువ్వు డైలాగ్ చెప్పలేనా బజార్ దానా మా నాన్న నన్న ఊరుకున్నా వస్తున్నారా టేక్ 2 స్టార్ట్. సే బజార్ దానా నేను ఫస్ట్ షేర్ అవచ్చు మళ్ళా సే బజార్ దానా మనకి ఎక్కువైతే సీరియస్ నవ్వకండి. అరే ఎంత మంచి సీన్ రా మనం చెప్తున్నాం రా స్టార్ట్. చలో అది మొత్తం అంతా పడేసేటట్టున్నది రా బట్టి పడేస్తుంది రా అది పోయింది బజార్ దానా మా నాన్న ఊరుకున్నా మా జీతాలన్నా బతుకున్నా మొత్తం లాస్ట్ ఫైనల్ బజార్ దానా మా నాన్న ఊరుకున్నా మా బతుకులన్నా ఊరుకున్నా మా అమ్మనన్నా ఊరుకున్నా నిప్పురా నీ కూతురు నువ్వు సక్కన్నా నీ కాక చంపేస్తా చంపేస్తా నువ్వు కాకనే వీంతో నాకు డైలాగ్ వచ్చినేమో కానీ దాని ఇంగ్లీష్ వర్షన్ హిందీ వర్షన్ కొరియన్ చలో ఏమనాలి ఇట్లా వాడుతూ ఇట్లా మంచంలా ఏదేమైనా మాత్రం డైలాగ్ మాత్రం సూపర్. కానీ ఇలా ఎట్లా ఎంత అనిపిస్తుంది అంటే ఎంజాయ్ చేస్తున్నాం మంచిగానే ఎంజాయ్ చేసినంత సేపు ఏదైనా యాక్టివిటీ అయిపోయి ఉత్తా కూర్చోగానే అటు ఇటు సైడ్ చూడగానే జల్లు అంటుంది ఇది పడుతుందేమో అదే భయం అవుతుంది. ఇది కింద పడుతున్న టెన్షన్ లేకుంటుంటే ఆరామ్స్ ఉంది ఎంజాయ్ చేద్దాం మంచిగా ఆలోచించి ఏడికే డిప్రెషన్ అనుమానం ఆ అనుమానంకి ఎక్కువ అవుతుంది. ఇంకా ఆక్సిజన్ తక్కువ ఉంది మళ్ళీ లోపల అది కూడా ఇబ్బంది. నెట్వర్క్ కొత్తనే లేదు లోపల. ఏం చెప్పాలి డైలాగ్ మొత్తం చెప్తారు చెప్పు నువ్వు అన్నా ఏమా ఇట్లా సే బజార్ దానా మర్చిపోయినా మళ్ళా సే బజార్ దానా మా నాన్న ఊరుకున్నా మా బ్రతుకులన్న ఊరుకున్నా మా అమ్మనన్న ఊరుకున్నా కానీ నీ కూతురు నిప్పురా అలాంటి దాన్ని పట్టుకుని బజార్ దాని అంటావురా. అది దెబ్బ పడాలని జింగిడాడు పెట్టుకుంటుండు
తినడానికి ఏమన్నా ఉన్నాయారా? ఉన్నాయి కేకులు బిస్కెట్ ఎప్పి ఇలా ఉండదమ్మా వండలు వద్దనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే ఇలా వంట పొయ్యి పెడితే ఇంకా ఎక్కువ హీట్ వస్తుంది. అలా ఇంకేమున్నాయి? కేకులు బిస్కెట్లు నేను అడ్జస్ట్ చేసుకుంటే గుడ్ డే నాకు బిస్కెట్ కూడా గుడ్లు గుడ్లు అడ్జస్ట్ చేసుకుంటే తిన్న తర్వాత మళ్ళీ ఒక పాట పాడాలి. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాం. ప్రోగ్రామ్ పేరు వచ్చేసి ఏంటంటే గానా బజానా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పాట అయితే పాడతాం. వీడియో ఒక పాట పాడతాడు గుండుగాడు, నేను ఒక పాట పాడతా, వీడియో ఒక పాట పాడతా. ఇద్దరు కపుల్ మధ్య డిస్టర్బెన్స్ ఎక్కువ. సుధా ఏం కాదు, అడ్జస్ట్ అయితే కదా ఎక్కువ అనుకున్నా వాళ్ళిద్దరు అడిది ఎక్కువ అనుకుంటారు. చాలా బాగా పెళ్ళి అయితే నీకు జాంబీ ఫస్ట్ లేడీస్ ఫస్ట్. పెద్దలు మన సంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు ఊనేస్తాం ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతమ్మో నీకై ప్రాణాలిస్తానన్నా ఇంకా ఇంకా అలసైపోతున్నా నా పొరపాటుంటే మన్నించవే ఓ మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు ఊనేస్తాం ఊరించి ఊహలు తప్పుకుపోతావెందుకు ఆ పంతమ్మో మనసంతా ముక్కలు చేసి నువ్వే ఇట్లా రావాలి నేను ఇట్లా పోవాలి ఆయన ఇట్లా రావాలి. గానా భజన డైలాగ్ ఏముండే ఓ ఏ స్టార్ట్. నేను నువ్వంటూ ఓ ఏదే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టు చేస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుంటే తాను నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏదైనా చేస్తా నమ్మేట్టుగా. ఓకే చిన్న కాదు అత్తరు సాయిబు బాగుందమ్మా సూపుకు నచ్చింది పాడిగా. నెల్లూరి నిరజానా నే కుంకుమల్ల మారిపోనా నువ్వు స్నానమాడు పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే. ఇంకేముంటుంది నా అందలకు నువ్వులాగా నన్ను కొంచెం చేరుకోవే. నెల్లూరి నిరజానా నే కుంకుమల్ల మారిపోనా నువ్వు స్నానమాడు పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే. నీ కుంకుమాల నన్ను పూసుకో నీ ఎండలకు ఒక గంట నీరులక రెండో గంట నీరులతో పెదవెండ ఉసురులతో ఒక పరిచరణం ఒక పరిమరణం నేను నాకు అది బర్రెవాడినట్టు వాడతాడు. అరే మ్యూజిక్. సో ఓకే గాయ్స్, పాటలు వచ్చేసి మంచిగా పటాపట్ అయితే వాడేసినాము. కాకపోతే కొద్దిగా ఆకలినట్టే ఉంది. ఉండదా మారా చెప్పి నాకైతే ఏం లేదు, నాకు కూడా ఏం లేదు. బిస్కెట్లు ఉన్నాయి, కేకులు ఉన్నాయి, అంతే. ఫ్రూటీలు ఉన్నాయి ఇంక రెండు. హీట్కు అంతా అవుతుందిగా. ఫ్రూటీలు వద్దు, కేక్స్. నాకు ఒక బిస్కెట్ తిన్నా కదా, మళ్ళీ కేక్ అయితే తింటున్నా. నాకు ఫ్రూటీతోనే మారేదాకా సర్వే కావాలి. 5 రూపాయల నాకు ఫ్రూటీ చాలు, ఎక్కువ డిప్రెషన్ ఎక్కువ అవుతుంది నాకు. ఒకసారి చూసిన మగువైనా నన్ను ప్రేమిస్తాను కొరియన్ లాంగ్వేజ్. కొరియన్ లాంగ్వేజ్ అంతే. కోతులు తింటారు చూడు, సేమ్ కేసు ఐజెస్ స్పీడ్గా ఉంటుంది.
తెలుసారా ప్రహ్లాదుడు అంటే ఎవరు చెప్పరా ఎవరు విష్ణు ప్రహ్లాదుడు కాదు, కాదు వీడు చెప్పండి ప్రహ్లాదు విష్ణుదేవుని ఏకలవ్యుడు. నరసింహస్వామి అంతరిస్తాడు చూడు వాళ్ళ ఏకలవ్యుడు తెలుసా? పురుగు కరిస్తే ఇట్లా కిందికించి నీరక్తం పోతా ఉంటుంది కతిన్నా. ద్రోణాచార్యుడు మీద వండుకుంటే ఏకలవ్యుని పురుగు కరిస్తే ఆ కరిచినా కానీ డిస్టర్బ్ అవుతుందేమో అని నేను ఉంటే రక్తం పోతే రక్తం గుర్తు బాటిల్లో ఎర్ర కలర్ నింపి రక్తం పోన్నా ఇట్లా షేక్ కుట్టుతా ఉన్నా. ఏకలవ్యుడు రక్తం వస్తుండట. కోట రక్తం మారాది కుక్కుమలీలు. అంటే మేము చదువుకున్నప్పుడు అప్పుడు ఎట్టుండే అంటే ఇప్పటి లెక్క ఇంటర్నెట్ నైజా అంతా అప్పుడు ఏంది చేసాం ఇట్లా చేద్దాం ప్రోగ్రాంలు చేద్దాం. అదే మనం చేసేది కూడా ప్రోగ్రామ్ లెక్కనే, కాకపోతే అది ఇట్లా పోతుంది యూట్యూబ్ లా. లేకుంటే మనం ఊరు పోయి క్యాంపింగ్ చేసుకుంటా అంతే. మరి ఇది కూడా అంతే. ఒక లెక్క ప్రకారం చెప్పానంటే ఒక స్టేజ్ మీద ఒక 50 మంది కూర్చున్నప్పుడు మనము ఛాలెంజ్ చేసుడు, ఎవరు గెలుస్తారు అందరూ గస్తే. ఇది కూడా కాకపోతే ఆన్లైన్ ఏం చేద్దాం యూట్యూబ్ కే మన పోతే గింతే ఊరు పోదాం ఇక. మంచిగా 5 రూపాయలు టికెట్ 6 రూపాయలు టికెట్ రావాలి సర్కస్ చూడాలి. సీజన్ అది సీన్ అది. రండి బాబు రండి, రండమ్మా రండి. కూరగా నేను లోపల కనుక మీరు బయట పైసలు అడుకోవాలి బాబాయ్. అదే ఇద్దరు చిన్న పిల్లలు లోపల ఉన్నారా, మా అమ్మ వేయాలమ్మా వేయాలి. వాడు వీడియో చూసినాక నీ చేస్తాడు. చలో గైస్, మొత్తానికి అయితే సామాన్లు అన్నీ అయిపోయినాయి, అన్ని ఇక్కడ పెట్టుకున్నాం. లూడో ఆడదామా పందామా? లూడో ఆడదాం పట్టు. ఇప్పుడైతే డైరెక్ట్ లూడో ఆడుతున్నాం. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏం ఆడుతున్నావు బాబాయ్? ఇండైరెక్ట్ గా మనసుతో ఆడుకుంటున్నాడు. నీ మనసుతో ఆడుతున్నా ఎందుకు ఇస్తున్నావు? కాలు అటు పెట్టరా, కాలు ఒక్కపోతుంది కాలుకి. మనసులతో ఆడుతున్నట, మనసుతో ఆడకు బాబాయ్. మనసున ఉన్నది చెప్పాలని. ఎందుకు ఇస్తున్నావు? ఏమనిపిస్తుంది? నువ్వు పెళ్లి చేసుకుతుందరా? నన్ను ఎందుకు గెలుపుతున్నావు? పొక్క పడతారు అయితే గుండెకి. ఇస్తున్నాడు ఏమో చేస్తాడు, పెళ్లి చేసుకుతుందరా? సరసాలు ఆడుతాను. ఎల్లో నీది, బ్లూ నాది, గ్రీన్ నీది. నీతో కాకపోతే వెళ్తానట. అచ్చా మళ్ళీ ఖతం జాంబియన్ పని ఖతం. విను విను గుండుగాడు వచ్చేసి గాయస్ మ్యాచ్ వచ్చేసి విన్ అయితే అయిపోయిండు. సో గుండుగాడు వేసినాడు, గుండుగాని కొడదాం పాట. నేను కూడా అప్పుడు కొడతారు మరి, ఎందుకు గెలిచావు? నేనే గెలుతుంటే నాకు ఆ సంపుడు పందెం గురించి తెలియక నేను వాళ్ళ ఇరుక్కుపోయినా. చలో గాయస్, ఇప్పుడు వచ్చేసి దీంట్లోనే వండుకుంటున్నాము. సర్వైవ్ అయితే కావాలి. ఎందుకు గెలిచా ఎటు పంటారా? ఎట్లా వందాం? ఇట్లా వందాం పట్టరు. గిల్లా ఒకళ్ళు గిల్లా ఒకళ్ళు గల్లా, ఇట్లా ఇట్లా వంట ఇది ఒత్తుకపోతుంది. ఒకళ్ళు గిల్లా ఒకళ్ళు గిల్లా ఒకళ్ళు గల్లా. అట్లయితేనే పక్క ఇల్లు ఉన్నోడు కూరింది అనుకో. నేను గిడవంట, నేను మధ్యలో అంట. ముసలానికి ఎట్లా పెళ్ళి అవుతారా పీకిన పెళ్లి చేసుకోవాలి లేదు. సరే కాదు ఇప్పుడే గాయస్ మెల్గా అయితే వచ్చింది. ఉత్తప్పుడు బాబాయ్ స్వీటీ కప్పులు అంటుంటాం కదా, మీరు చూడొచ్చు ఎట్లా కాలు చేసుకొని పన్నారు మంచిగా. ఘోరంగా ఇబ్బంది అవుతుంది ఇంట్లో, కానీ నిద్ర మాత్రం పట్టిన సేపు మంచిగా పడుతుంది. మేలుకొస్తుంది, ఇట్లా కొద్దిగా మేలుకొచ్చినట్టు కాగానే మీద పడుతుంది అని భయం అవుతుంది. మొత్తం ఇట్లా మేలుకొస్తుంది జల్లు మేము ఒక్కడేసారి. వీళ్ళకైతే లేదు, మంచిగా వానరు ఇద్దరు. ఇంకొక 2-3 గంటలుగా తెల్లారుతుంది. సో నేను కూడా మళ్ళీ వండుకుంటున్నాను. మా బాబు బయటకు వచ్చి ట్రాక్టర్ స్టార్ట్ చేసిండు, ఆడికైనా పోతుంది. మెలికైతే వచ్చింది, బయటకు వచ్చిన పైన మెలుగు వచ్చి సూర్యుడు కూడా ఆల్రెడీ పైనకి వెళ్ళిపోయాడు. మనం ఓవర్ నైట్ ఏదైతే ఉందో
ఈ అండర్ గ్రౌండ్ కార్లో వచ్చేసి ఫినిష్ అయితే అయిపోయింది. రే వెళ్ళురా బయటకు, మేము బయట వెనక్కి వెళ్ళు, ఉసుక పడుతుంది అంతే. ఏ టచ్ చేసినా ఉసుక పడుతున్నావు. ఎంత కుక్క వచ్చింది మొత్తం నా మీద అంత ఉసుక పడ్డది. సో మొత్తానికి గాయస్ ఇదే రోజు వీడియో. ఎస్టర్డే నైట్ నుంచి వెళ్ళి ఈ రోజు వరకు కంప్లీట్గా లోపల సర్వైవ్ అయితే అయినాం. లోపల కార్ల సీట్లు ఏం లేకపోయే వరకల్లా మొత్తం అవి గడ్డలు ఇట్లా ఉత్తుతున్నాయి. ఘోరంగా అంటే ఘోరంగా ఉతుకుపోయింది. బాడీ అంతా మొత్తం పట్టినట్టు అయితే అయిందనమాట. ఒకటే పక్క ఈ పక్క మొత్తం గుంజుతుంది అంతా. నీకురా కాలు మలుచుకొని అలా మొత్తం పట్టినట్టు అయినా నిజంగా మస్తు ఇబ్బంది పడ్డాం. రాత్రి పండుకునేటప్పుడు కూడా ఫ్యాన్ వేసుకొని పండుకున్నాము. చలి ఒక రాత్రి ఎట్లా పెట్టిందంటే విపరీతంగా చలి పెట్టింది. అది బంద్ చేసినాం, లైట్లు బంద్ చేసినాం. ఘోరంగా అయింది. కానీ ఇబ్బంది మాత్రం మస్తు పడ్డాం. బట్ సర్వైవ్ అయితే అయినాం. లోపల నేనేందంటే మంచిగా అయ్యా మట్ట ఉంది వానికి, సీటే కాడ పండుకున్నాడు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.